అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో ఒక్క రూపాయి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఆర్బీఐ ముద్రించని నోటు ఒక్క రూపాయి నోటు. ఒక్క రూపాయి నోటు పైన ఎవరు సంతకం చేస్తారు? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్బీఐ ఒక్క రూపాయి నోటును ముద్రించదు. దేశంలో ఒక్క రూపాయి నోటును కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేత ఈ ఒక్క రూపాయి నోటు అనేటటువంటిది అమల్లోకి రావటం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఆర్బీఐ ముద్రించని నోటు ఏది? ఒక్క రూపాయి నోటు. ఒక్క రూపాయి నోటును ఎవరు ముద్రిస్తారు? కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. ఎవరు సంతకం చేస్తారు? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేత ఒక్క రూపాయి నోటు అమల్లోకి వస్తుంది. భారతదేశంలో 1957కు పూర్వం ఒక రూపాయి అంటే 16 అనాలుగా పిలిచేవారు. ఎస్ అండి, 1957కు పూర్వం భారతదేశంలో 1957కు పూర్వం భారతదేశంలో ఒక రూపాయి అంటే 16 అనాలుగా చలామణిలో ఉండేది. ఎస్ అండి, 16 అనాలుగా చలామణిలో ఉండేది. అయితే ఒక అనా అంటే 6 పైసలుగా చెప్పొచ్చు. ఒక అనా ఈజ్ ఈక్వల్ 6 పైసలుగా చెప్పేవారు. మరి 16 96 పైసలుగా వస్తుంది. మరి ఇలా వస్తున్న ఈ విధానాన్ని ఆర్బీఐ స్వస్తి పలుకుతూ 1957వ సంవత్సరంలో దశాంశ పద్ధతిని ప్రవేశపెడుతూ ఒక రూపాయి అనగా 100 పైసలుగా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో 1957కు పూర్వం ఒక రూపాయి అనగా 16 అనాలు, ఒక అనా అంటే 6 పైసలు, 16 96 పైసలు ఇలా వచ్చేది. కానీ 1957లో ఆర్బీఐ దశాంశ పద్ధతిని ప్రవేశపెడుతూ ఒక రూపాయి ఈజ్ ఈక్వల్ టు 100 పైసలుగా మరి అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇలా భారతదేశంలో దశాంశ పద్ధతిని ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1957లో ప్రవేశపెట్టింది. 1957కు పూర్వం ఒక రూపాయి అంటే ఏంటి? 16 అనాలు. ఒక అనా అంటే ఎంత? 6 పైసలుగా చలామణిలో ఉండేది. మరి 16 96 పైసలకు స్వస్తి పలికి దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక రూపాయి అనేది రకరకాల పరిభాషలో గతంలో స్వాతంత్రం రావడానికంటే ముందు భారత్లో చలామణిలో ఉంది. ఒక రూపాయిని సాధారణంగా మనం రకరకాలుగా పిలిచేవాళ్ళం. ఒక రూపాయి అనగా 2 అర్ధ రూపాయలు, ఒక రూపాయి అనగా 4 పావులాలు, ఒక రూపాయి అనగా 16 అనాలు, ఒక రూపాయి అనగా 32 అర్ధ అనాలు, ఒక రూపాయి అనగా 8 బేడలు, ఒక రూపాయి అనగా 64 కానీలు, ఒక రూపాయి అనగా 128 ఏగానీలు, ఒక రూపాయి అనగా 192 దమ్మిడులు, ఒక రూపాయి అనగా 768 గవ్వలు. గతంలో చాలా మంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అనే మాటను అంటూ ఉండేవారు. అలా గవ్వలు ముఖ్యంగా ఒక రూపాయి అనగా 768 గవ్వలుగా చలామణిలో ఉండేదట. ఇలా మనం ఎకానమీకి సంబంధించి ప్రతిరోజు సమకాలీన సమగ్ర విశ్లేషణతో కూడినటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.